ఒంటరిగా వస్తాను కూర్చొని మాట్లాడుకుందామంటున్నారు మంచు మనోజ్. ఈ మేరకు అన్న విష్ణుకు తమ్ముడు మనోజ్ సవాల్ చేశారు. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా పర్లేదు, సింగిల్ గా వస్తానంటూ ట్వీట్ చేశారు. హెల్దీ డిబేట్ చేద్దామంటున్నారు మనోజ్. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిన్న అన్నతమ్ముల మధ్య కూడా ట్వీట్లు రీట్వీట్లతో వైరి కొనసాగింది. మంచు విష్ణు అసెంబ్లీ రౌడీ సినిమాలోని డైలాగ్ను మంచు మనోజ్ను ఉద్దేశిస్తున్నట్టుగా అందరూ అనుకున్నారు. అయితే మంచు మనోజ్ కూడా దీనికి ధీటుగా కన్నప్ప సినిమాను ఉపయోగిస్తూ రిప్లై ఇచ్చారు. ఇంకా ఈ ట్వీట్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరిగా వస్తాను, కూర్చొని మాట్లాడుకుందామంటున్నారు మంచు మనోజ్. ఈ మేరకు అన్న విష్ణుకు తమ్ముడు మనోజ్ సవాల్ విసిరారు. నువ్వెవరిని తెచ్చుకున్నా పర్వాలేదు, సింగిల్ గా వస్తానంటూ ట్వీట్ చేశారు. మళ్ళీ హెల్దీ డిబేట్ చేద్దామంటున్నారు మనోజ్. ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీపాల్, ఇప్పుడు తాజాగా మనోజ్ అన్న మాటల ఉద్దేశం ఏమనుకోవాలి? రాధిక, ఇప్పుడైతే కాస్త ఆయన దిగొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ట్వీట్ల పర్వం అయితే నడిచింది. ఫస్ట్ అయితే మంచు విష్ణు చేసిన తర్వాత మళ్ళీ ఇతను రీట్వీట్ మళ్ళీ ఇతను కూడా రీపోస్ట్ మళ్ళీ వేరే విధంగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరు పర్వం ఏంటంటే కన్నప్పను ఉద్దేశించి మంచు మనోజ్ అయితే పెట్టడం జరిగింది, ఆయన కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు చూస్తే మాత్రం ఏంటంటే ఈ పొద్దున్నే మంచు మనోజ్ అయితే ఖచ్చితంగా ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ అయితే తాజాగా ఎక్స్ వేదికగా ఇప్పుడైతే ఒక పోస్ట్ పెట్టారని తెలుస్తుంది. అయితే కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నట్టుగా ఆయన అయితే దాని అర్థవంతంగా అయితే పేర్కొన్నాడు. అయితే కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నాన్న ఇంట్లోని మహిళలు ఉద్యోగులు మిగిలిన వాళ్ళని పక్కన పెట్టి మనమే కలిసి కూర్చొని చర్చించుకుందాం ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా ఒక వార్నింగ్ అనుకోవచ్చు, ఇంకొకటి సామరస్యంగా కూడా కూర్చొని అనుకోవచ్చు. అంటే ఏమంటావు, నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా, నీకు నచ్చిన వాళ్ళని నువ్వు తీసుకురావచ్చు, లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం అని చెప్పి హ్యాష్ కరెంట్ తీగాను కూడా ఆయన రాసుకొచ్చినట్టు చూసాము. ఎందుకంటే ప్రస్తుతం ఇది ఒక సోషల్ మీడియా వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. తాను ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనేది మాత్రం ఖచ్చితంగా మనోజ్ డైరెక్ట్ గా కూడా ఎక్కడా చెప్పలేదు. అయితే నిన్నటి నుంచి ఒక ట్రెండింగ్ కూడా అవుతుంది విల్ స్మిత్ అని చెప్పేసి. గతంలో విల్ స్మిత్ తో అతను ఒక టైప్ చేసుకొని సినిమా తీస్తున్న ఉద్దేశంతో విల్ స్మిత్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు మంచు కుటుంబంలో కూడా మనోజ్ పెట్టిన పోస్ట్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటుంది. ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఒక కారణంతో మామూలుగా వీళ్ళు అంతర్గత కలహాలతోనైతే మోహన్ బాబు కుటుంబం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం అయితే మనకు తెలిసిందే. ఎందుకంటే సంక్రాంతి సమయంలో కూడా మరోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మంచు మనోజ్ నా తాత నానమ్మ సమాధి చూడడానికి వచ్చాను, ఇక్కడ నేను చూడడానికి నన్ను చూడనివ్వట్లేదు అని చెప్పి కూడా అక్కడ కొంత గందరగోళానికి గురి చేసి, ఎందుకంటే ఫ్యాన్స్ లో కూడా కొంత ఆందోళనకు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోసారి ఈ కుటుంబ వివాదాలు అయితే బయటపడ్డాయని తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ దంపతులను పెట్టుకొని అక్కడ ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని లాస్ట్ చివరకు ఎంత గొడవ పెట్టి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు సమాధులకు అక్కడ దండం పెట్టుకొని వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కేసు పెట్టుకున్నారు, ఆంధ్రాలో కేసు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మంచు మనోజ్ అయితే కొంత తగ్గాడని తెలుస్తుంది. ఈ తగ్గడం ఎందుకంటే సామరస్యంగా పరిష్కరించుకుందాం, ఫేస్ టు ఫేస్ మన ఇద్దరమే, ఇంట్లో పని వాళ్ళొద్దు బౌన్సర్లొద్దు అన్న ఉద్దేశంతోనైతే పెట్టాడు. దీనికి మంచు విష్ణు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో తెలియదు రాధిక. రైట్, థ్యాంక్ యూ శ్రీపా.